హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం ఆకుకూర ప్రిపేర్ చేస్తున్నామండి. ఫ్రై పొనగంటి కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. అలాగే పొనగంటి ఆకును కూడా బాగా వాష్ చేసి కట్ చేసుకొని వాటర్లో మళ్ళీ వేసి పెట్టామండి. ఒక కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసాము. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం ఒక 10-15 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకొని కారాన్ని తగ్గట్టు కట్ చేసుకొని అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. అన్నీ వేసేస్తున్నాం. ఇలా మధ్యలోకి చీరి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలండి. కొద్దిగా వేస్తున్నాను, 1/2 స్పూన్ వేసానండి. ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేద్దాము. ఇది ఆకు కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఆకుకూరలు తినడం వల్ల మనకి కళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. రక్తం తక్కువ ఉన్నవారు ఇలా ఆకుకూరలు తినడం వల్ల రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసేద్దాము. మనము ఆకుని కట్ చేసి వాటర్లో వేసి పెట్టామండి. ఒక 2-3 సార్లు వాష్ చేసి కట్ చేసిన తర్వాత మరొకసారి వాటర్లో వేసి పెట్టేసుకున్నాము. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక మనం వాటర్లోకి నుంచి తీసేసి పొనగంటి ఆకును కూడా వేసేసుకోవాలండి. పొనగంటి కూర అంటారు. వేసి ఫ్రై లాగా చేస్తున్నామండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. దీన్ని పప్పులో కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మొత్తం వేసేసుకుంటున్నాము. ఒక 10 కట్టలు ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం కలిపేసుకుందాం. సాల్ట్ అంతా అయిన తర్వాత లాస్ట్కి వేద్దామండి. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం వస్తాయి కదా, వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం సాల్ట్ అయితే యాడ్ చేయొచ్చు. కొంచెం ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసాము. ఇంకా దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ అలా వేసానండి. 1 స్పూన్ అయినా సరిపోతుంది. బాగా కలిపేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సిమ్లో పెట్టేసి ఫ్రై చేయడమేనండి. హెల్త్కి మంచిదండి ఆకుకూరలు. ఇప్పుడు మనం సాల్ట్ అవన్నీ వేయడం వల్ల కొంచెం వాటర్ అయితే వచ్చాయి. ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా దగ్గర పడిందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీ పొనగంటి ఆకుకూర ఫ్రై రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.